శ్రీమాత్రే నమః. అమ్మవారి యొక్క 33వ నామం కామేశ్వర ప్రేమ రత్నమణి ప్రతిపణస్థన్యై నమః. కామేశ్వర ప్రేమ రత్నమణి ప్రతిపణస్థన్యై నమః అని చెప్పాలి. అంటే ఏమిటి? కామేశ్వర అంటే కామేశ్వరుని యొక్క ప్రేమ అంటే ప్రేమ అనేది, రత్న అంటే శ్రేష్టమైన, మణి అంటే మణిని పొందడానికి, ప్రతిపణ బదులు ఇచ్చు వస్తువులుగా అయిన స్థన్యములు కలిగినటువంటిది. స్థని అంటే స్థనములు కలిగినది అని అర్థం. అంటే కామేశ్వరుని యొక్క ప్రేమ అనే శ్రేష్టమైన రత్నాన్ని పొందడం కోసం అందుకు బదులుగా తన స్థనరత్నాలను ఇచ్చినది అని అర్థం. అంటే ఏమిటి? భౌతికమైనటువంటి స్థనరత్నాలను ఇచ్చి భౌతికానికి అతీతమైనటువంటి పరమేశ్వరుని ప్రేమరత్నాన్ని పొందింది. ఎంత తమాషాగా ఉందంటే ఈ నామం. కామేశ్వరుడి యొక్క ప్రేమ అనే రత్నాన్ని పొందడం కోసం, లక్ష్మి ఇది విను ఎంత బాగుందో, కామేశ్వరుని ప్రేమ అనే రత్నాన్ని పొందడం కోసం తన స్థనరత్నాలను అందుకు బదులుగా పరమేశ్వరునికి ఇవ్వడానికి అమ్మవారు అంగీకరించిందిట. ఎందుకు అంగీకరించింది బేరానికి? మళ్ళీ పరమేశ్వరుడే తానై జన్మించి ఆ స్థనాల నుండి మళ్ళీ పాలు తాగుతాడు కదా. ఎంత బాగుంది ఇది. అందుకని ఆ బేరానికి ఆయన కూడా ఒప్పుకున్నట్ట. అసలు ఎంత గూఢార్థం ఉందో ఇందులో. కళ్ళలో నీళ్లు తెప్పించేటటువంటి మధురమైన అనుభూతిని కలిగించే అర్థం ఇది. అంటే ఇద్దరు ఇలా ఒకరి వస్తువులను ఒకరు ఇచ్చిపుచ్చుకోవడానికి ఒప్పుకున్నారు కాబట్టి ఆయా వస్తువులపై పూర్తి అధికారం కొన్నవారికే చేకూరుతుంది కదా, వాళ్ళకే సొంతమవుతాయి కదా, ఇంకొకరికి వాటిపై హక్కు ఉండదు కదా. కాబట్టి అయ్యవారి యొక్క ప్రేమ ఇంకా అమ్మవారికి ఒక్కదానికే, ఇంకెవరికి ఆ ప్రేమ కానీ ఆ ప్రేమలో భాగం కానీ లేదు. ఇది అయ్యవారి యొక్క ఏకపత్ని వ్రతతత్వాన్ని కూడా తెలియజేస్తుంది. అలాగే అమ్మవారి యొక్క స్థనరత్నాలు అయ్యవారికి మాత్రమే చెల్లుతాయి. ఇది అమ్మవారి యొక్క పాతివ్రత్యాన్ని సూచిస్తోంది. ప్రతిపణంగా ఏ వస్తువునైనా పెట్టచ్చు, కానీ స్థనాలనే పెట్టడంలో ఔచిత్యం ఉంది. అదే ఇందాక చెప్పానే, అమ్మవారిపై గల తన ప్రేమనంతా వ్యక్త రూపంలో తీసుకురావడానికి అయ్యవారు అమ్మవారి గర్భంలో ప్రవేశించి పుత్రుడుగా లేదా పుత్రికగా జన్మిస్తాడు. ఆత్మావై పుత్రనామాసి అని కదా. శైశవ దశలోని ఆ పుత్రరత్నాన్ని పెంచి దక్కించుకోవడం కోసం అందుకు ప్రతిగా అమ్మవారు ఆ శిశువుకు తన స్థన్యాన్ని జీవనాధారంగా ఇచ్చి పోషిస్తుందంటే, తరువాత పుట్టబోయే తన కోసం శివుడు అమ్మవారి స్థనద్వయాన్ని ముందే జాగ్రత్త పడి కొనుక్కున్నాడన్నమాట. అలాగే ఆ కామేశ్వరుడే పుత్రునిగా తనకు పుట్టాలని, ఆయన ప్రేమని ఇంకొకరికి దక్కనేయకుండా స్థనాలనిచ్చి దక్కించుకుంది మన అమ్మవారు. అందుకే మిగతా అవయవాలు ఎన్ని ఉన్నా స్త్రీలకు స్థనాలే నిజమైన మాతృకా చిహ్నాలు. అయ్యవారి అమ్మవారి ఆ ఇచ్చిపుచ్చుకోవడాల్లో ఒక రత్నానికి బదులు 2 రత్నాలు తనకు వస్తాయి. కాబట్టి పరమేశ్వరుడు కామేశ్వరుడి బేరాన్ని వదులుకోడు, పొందిన తర్వాత తన నుండి పోనివ్వడు. అలాగే ఎంతో అదృష్టం ఉంటే గాని ఎవరికీ దక్కని కామేశ్వరుడి యొక్క ప్రేమ అనే ఒక దివ్యమైన రత్నాన్ని పొందేటప్పుడు భౌతిక స్థనరత్నాలను బదులు ఇస్తే ఏమి అని ఆనందంతో ఈ బేరానికి ఒప్పుకుని కామేశ్వరుడి యొక్క ప్రేమరత్నాన్ని పూర్తిగా దక్కించుకుంది అమ్మవారు. అందుకే చీర కట్టుకున్నప్పుడు పమిట వేసుకోవడంలో, ఉత్తరీయం ధరించడంలో కూడా అర్థం ఇదే. అటువంటి పవిత్రమైన స్థనద్వయాన్ని బహిర్గతం కానివ్వకుండా, అది పూజనీయమైనది కాబట్టి దాన్ని భద్రంగా రక్షించుకోవడం కోసం ఆ రక్షరేఖను మనం ఉత్తరీయం వేసుకుని కాపాడుకుని ఒక పూజనీయమైన భావంతో చూడడం అనే అర్థాన్ని తెలుసుకోకపోవడం వల్ల ఇవాళ వస్త్రధారణలో రకరకాల మార్పులు వచ్చి బహిర్గతం చేసుకోవడం అనేటటువంటిది నిజానికి ఇదంత ఔచిత్యమైన పని కాదు. ఇది అర్థం చేసుకుంటే అప్పుడు అందరికీ అర్థమవుతుందరా. ఏతావాత చెప్పేది ఏమిటంటే, ఈ అయ్యవారి అమ్మవారి యొక్క దివ్యమైన పవిత్రమైన దాంపత్య ఫల సంతానమే ఈ ప్రపంచం కూడా. మనందరం వాళ్ళ యొక్క పవిత్రమైనటువంటి సంతానంగానే కదా జన్మించాం. ఈ ప్రపంచంలోని భార్యాభర్తలైన వారందరూ కూడా ఇదే రకంగా పాతివ్రత్యాన్ని, ఏకపత్ని వ్రతాన్ని కలిగి ఉండాలనే సూచన కూడా ఈ నామంలో మనకి కనిపిస్తోంది. ఇంకొక చిత్రమైన అన్వయం కూడా ఈ నామంలో ఉంది.
వ్యక్త సృష్టికి కావలసిన ఆకార గుణ పరిమాణ శబ్ద స్పర్శ రూపరసగంధాలతో ఉండే భౌతిక సంపదను సూచించే తన స్థనాలను అమ్మవారు పరమేశ్వరుని కనుక ఇస్తే, వీటి భౌతికత్వాన్ని అతీతంగా ఉండి వాటికి సార్థకతను చేకూర్చే హృదయం లేదా ఆత్మ సౌందర్యం ఏదైతే ఉందో ఆత్మ సౌందర్య గుణాన్ని సూచించే తన ప్రేమను అయ్యవారు అమ్మవారికి ఇచ్చాడన్నమాట. ఈ రెంటి కలయిక వలన వ్యక్త సృష్టి సాధ్యమై పరిపూర్ణత్వం పొందిందవుతుంది. జీవికి దేహం ఉండాలి, ప్రేమ ఉండాలి. ఈ రెంటిలో ఏ ఒక్కటి లేకపోయినా సృష్టి పరిపూర్ణమవదు అని కూడా దీని అర్థం. ఇది గనక సరిగ్గా అర్థం చేసుకుంటే ఆ స్త్రీత్వానికి ఉన్నటువంటి ఔన్నత్యం ఏమిటో, ఆ స్త్రీత్వాన్ని ఎందుకు కాపాడుకోవలసిందో పరమాచార్యుల వారు చెప్పిన విషయం మనకి గుర్తు రావాలి. స్త్రీలందరూ కూడా దీపాల లాంటి వారు. వాళ్ళు చెడిపోవడానికి కావలసిన అవకాశం ఎక్కడా మనం కల్పించకూడదు. వాళ్ళే లేకపోతే ఈ ప్రపంచమే దిక్కులేనిది అయిపోతుంది, భ్రష్టు పట్టిపోతుంది. అందుకని స్త్రీలందరూ కూడా సరైన వయసులో గృహలక్ష్ములుగా రూపొందాలి అని పరమాచార్యుల వారు చెప్పిన మాట నిజంగా చాలా అద్భుతమైన మాట, ఔచిత్యమైన మాట, మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన మాట కూడా. ఈ నామాన్ని కనుక జపించినట్టయితే భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకరి పట్ల ఒకరు మక్కువను పెంచుకుని, ఎక్కువ తక్కువలకు తావివ్వకుండా ఒకరి పట్ల ఒకరు మక్కువను పెంచుకుని ఆది దంపతుల వలె జీవించడానికి, అటు భర్త ఏకపత్ని వ్రతాన్ని ఆచరించడానికి, స్త్రీ కూడా భర్త పట్ల తన పాతివ్రత్యాన్ని చూపించుకోవడానికి, నిరూపించుకోవడానికి ఈ నామం చాలా ఉపయోగపడుతుంది. ఇంత అద్భుతమైన రహస్యనామ స్తోత్రాలలో ఉన్న అనేక రహస్యాలను మీరు తెలుసుకోవాలి అంటే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అనేక విషయాలు తెలుసుకోగలుగుతారు. చేసుకుంటారు కదూ?